తెలంగాణ వ్యాప్తంగా వడగళ్ల వాన అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షానికి అపార నష్టం కలిగింది. నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలుల దాటికి మామిడి పంట నేలరాలింది. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చేతికందొచ్చిన పంట నీళ్లపాలు కావడంతో అన్నదాత లబోదిబోమంటున్నారు. వరంగల్ జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల్లో కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో వద్ద ఆరబోసిన వరి ధాన్యం సహా కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వడ్లు తడిసిపోయాయి. వాతావరణం మేఘావృతంగా మారి కురుస్తున్న వర్షానికి ఎక్కడ చేతికంది వచ్చిన పంట అక్కడే నాశనమవుతోందని అన్నదాతలు ధాన్యం కుప్పలు కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. పరదాల సహాయంతో ధాన్యం కుప్పలను రక్షించుకునే క్రమంలో ఉరుకులు పరుగులు తీశారు. ఆరుగాలం కష్టపడి పండించిన అమ్మకానికి సిద్ధంగా వచ్చిన వరి ధాన్యం అకాల వర్షం దాటికి తడిసిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతల కొంప ముంచింది. కొనుగోలు కేంద్రాల్లో యథావిధిగా సౌకర్యాలు లేకపోవడంతో మళ్లీ చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దై రైతులు లబోదిబోమంటున్నారు. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో అకాల వర్షానికి ధాన్యం రాశులు నీటిపాలయ్యాయి. జగిత్యాల జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపించింది. ఈదురుగాలుల ధాటికి మామిడి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. రాయకల్, కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల్లో ఐకేపీకల్లోకి నీరు చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అకాల వాన రైతులకు కన్నీరు మిగిల్చింది. రుద్రంగి మండలంలోనూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వీర్నపల్లి మండలంలోనూ ధాన్యం తడిసి ముద్దైపోయింది. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన భీభత్సానికి వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దర్పల్లి, మాక్లూరు, నందిపేట, డొంకేశ్వర్, మోపాల్, ఆలూరు, రెంజల్, ఆర్మూరులో భారీగా పంట నష్టం జరిగింది. జగిత్యాల, జనగామ జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఇబ్రహీంపట్నంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.